అస్మద్గురుభ్యో నమ. పరమేశ్వరుని ద్విపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఇవాళ కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య, రేపు పోలి పాడ్యమి. ఈ 2 రోజులు కూడా పోలి స్వర్గానికి వెళ్ళేటటువంటి ఆ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పుకొని మహేశ్వరుని యొక్క దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుని ఆ అక్షింతలు నెత్తి మీద జల్లుకుని తీరాలన్నమాట. తప్పనిసరిగా ఇవాళ రేపు కూడా దీపారాధన చేయడం మర్చిపోవద్దు. పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అనే ఒక ఊరుంది. ఆ గ్రామంలో ఉంటున్నటువంటి అన్ని వర్ణాల వారు కూడా అందరూ కూడా చాలా సంపన్నులే. పాడి పంటలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు అన్నిటితో కూడా ఆ గ్రామం చాలా సంతోషపూర్ణమై ఉంది. ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలివాడొకడు ఉన్నాడు. అతని భార్య మాలి చాలా క్రూర స్వభావరాలు, దయాదాక్షిణ్యాలు లేవు. గయ్యాళి అనే పేరు కూడా ఉంది ఆవిడికి. వారికి 9 కుమారులు. ఆ దంపతులు తమ కొడుకులు 9కి కూడా మంచి సంబంధాలు చూసి వివాహం చేశారు. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలె పొగరబోతు స్వభావంతో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అత్తగారితో సమానంగా గయ్యాళితనం, చెడు స్వభావం కలిగి ఉన్నారన్నమాట మొట్టమొదటి 3 కోడళ్ళు. 4వ కోడల పేరే పోలి. ఈవిడ చాలా శాంత స్వభావరాలు, భర్త యందు చాలా ప్రేమ భక్తిభావంతో కలిగి ఉండేది. ఊరివారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టే స్వచ్ఛతను కలిగించే పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం చేత ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యాన్ని మాత్రం పోగొట్టలేకపోయాడు. అందరి బట్టలను ఉతికే అతను ఇంట్లో ఉన్న వాళ్ళని యొక్క మనసులో ఉన్న మురికిని పోగొట్టుకోలేని స్టేజ్లో ఉన్నాడు. దీనికి తోడు అతని నిస్సహాయత, అది కూడా అతన్ని బాధిస్తూ ఉండేది. చిన్న కోడలైనటువంటి పోలిని తన భార్య అయినటువంటి మాలి, మిగతా 3 కోడళ్ళు కూడా ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. కానీ ఏమి చేయలేకపోయేవాడు. అవన్నీ చూసినా కూడా నిస్సహాయుడు, ఏమీ చేయలేడు. అత్తగారైనటువంటి మాలి తన మిగిలిన తోటి కోడళ్ళు ఇంటి పనులన్నీ కూడా పోలి మీద వదిలేసేవారు. ఇంటి పనులన్నింటినీ కూడా అసలు ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని చేస్తున్నటువంటి ఆ పోలి మీద జాలి కూడా లేకుండా ఆమె మీద చాడీలు చెప్పి ఆమె భర్త చేతనే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుతూ ఉండేవారు ఈ అత్తగారును మొదటి 3 కోడళ్ళు. ఈ రకంగా తనని అత్త తోడుకోడళ్ళు అనేక రకాలుగా బాధిస్తున్నా, భర్తకు చాడీలు చెప్పి కొట్టిస్తున్నా, తిట్టిస్తున్నా కూడా పోలి తన శాంత స్వభావాన్ని కానీ, దైవభక్తిని కానీ, ధర్మ కార్యాసక్తిని కానీ విడవకుండా అలాగే నెమ్మదిగా దేవుడి మీద భారం వేసి కాలం గడుపుతోంది. ఇలా ఉండగా ఒకసారి కార్తీక మాసం వచ్చింది. గ్రామంలో వాళ్ళందరూ కూడా కార్తీక మాస స్నానాలు చేయడానికి కృష్ణానదికి పోతున్నారు. నదిలో స్నానం చేసి తీరంలో దీపాలను వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు. ఇలా గ్రామం నుండి నదీ స్నానానికి, దీపారాధనకు, పూజలకు చాలా మంది వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళల్లో నిజమైన భక్తులు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటి, తాము కూడా వాళ్ళకిలాగే పూజ మున్నగవానివి చేసి పుణ్యం సంపాదించుకోవాలి అని చెప్పి తలచుకుని నదీ స్నానానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇంకొందరు అయ్యబాబోయ్, మనం కనుక ఈ పూజలో దీపారాధన స్నానం చేయకపోతే వాళ్ళందరూ కూడా ఏమన్నా అనుకుంటారేమో, బాగుండదు అని చెప్పి మిగిలిన వారి వలె నదీ స్నానము చేసి వాళ్ళ కోసం ఎవరి కోసం చేసినట్టు అనమాట, బాగోదు అని వచ్చి చేసిన వాళ్ళు ఉంటారు. ఇలా వీళ్ళందరినీ చూచి వినోదించడానికి ఎంతమంది దీపాలు వెలిగిస్తున్నారు, ఎంతమంది స్నానాలు చేస్తున్నారు చూద్దామని చెప్పి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ రకంగా ఉంటారనమాట. సరే, పోలి అత్త మాలి, ఆమె కోడళ్ళు 3 కూడా పోలిని ఇంటి వద్ద ఉంచేసి నదీ స్నానానికి వెళ్ళారు. ఇంటి పనిని, బాధ్యతను మొత్తం అంతా కూడా పోలికే అప్పగించారు. నదీ స్నానానికి వెళ్ళి అక్కడ స్నానము, దీపారాధన అన్నీ చేస్తున్నారు. చేసిన వాళ్ళ దృష్టి దైవం మీద కానీ, దైవ కార్యం మీద కానీ లేదు. మనస్సుని చేసే పని మీద నిలపలేదు. భక్తి వాళ్ళలో మొదటి నుండి లేదు. స్నానం అలాంటివన్నీ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దృష్టి అంతా ఎక్కడుంది, ఇంటి దగ్గరే ఉంది. ఇంటి దగ్గర పోలి పాలనంతా తాగేస్తుందేమో, పెరుగు, వెన్న మొదలైనవన్నీ తినేస్తుందేమో, లేకపోతే వాటిని అమ్మేసుకుని సొమ్ము చేసేసుకుని దాచేసుకుందేమో, ఇలా అనేక రకాలుగా ఇక్కడ పనులు చేస్తున్నారు. కానీ భక్తి లేదు. దృష్టి అంతా దీపారాధన మీద, చేసే స్నానం మీద లేదు. దృష్టి అంతా ఇంట్లో పోలి ఏం చేసేస్తోంది,
అలాంటి విషయాలతోనే ఉంది. ఆ విషయాలు కూడా పక్క వాళ్ళతో చెప్తే మా కోడలు ఇలాగా ఇంట్లో అన్నీ అమ్మేసుకుంటుంది. ఇంట్లోనేమో పాలు, వెన్న తినేస్తోంది. దొంగతనంగా అన్ని డబ్బులు దాచేసుకుంటుంది. ఈ కబుర్లే పక్క వాళ్ళతో కూడా చెప్తున్నారనమాట. తమ బుద్ధిని, మనస్సును పోలిని ఆడిపోసుకోవడంతోనే నిలిపేశారనమాట. వాళ్ళ శరీరాలు, అవయవాలు నదీ స్నానాన్ని, దీపారాధన, దైవ దర్శనాన్ని చేస్తున్నాయంతే. మనసు మాత్రం ఇక్కడ లేదు. వారు కేవలం పోలికి చెందిన పరధ్యాసలోనే, మనస్సును, స్నానము మొదలైన వాటిలోనే పోలిని నిందించడంలో అనమాట పూర్తిగా గడిపేశారు. ఈ విధంగా కార్తీక మాసం కృష్ణా తీరంలో వాళ్ళు గడిపారు. వ్రత ఉద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరానికి వచ్చారు. అంటే మొత్తం కార్తీక మాసం నెల్లాళ్ళు వాళ్ళు కృష్ణా తీరం నందే ఉన్నారనమాట. ఇక ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలి నిస్సహాయరాలు. అత్తగారికి, తోడుకోడళ్ళకి సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంది. భర్త తన తల్లి మాటలను, వదినల యొక్క మాటలను మాత్రమే వింటాడు, నమ్ముతాడు. తనని పట్టించుకోడు. నదీ స్నానము, దీపారాధన ఇవన్నీ తనకి చెయ్యాలని ఉంది పోలిక మనసులో. కానీ ఇంటి బాధ్యత తనకు అప్పగించి వెళ్ళారు కదా, అందుకని చెప్పి ఆమె తన భక్తిని, నదీ స్నానాలు చెయ్యాలి అన్న కోరికను, దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే అట్టే పెట్టేసుకుంది. అత్తకో తోటికోడళ్లకు సమాధానం చెప్పలేదు. తనను ఒక సాటి జీవిగా కూడా చూడరు. ఇంకా వాళ్ళకి మానవత్వం ఏముంటుంది వాళ్ళకి, అలాంటి వాళ్ళకి. అప్పుడు ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆమె ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేసుకుంటూనే ఇంటిలోనే ఉంటూ తన మనసులో ఇలా అనుకుంది. దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు, నేనేం చేయగలను? ఆసక్తిరాలను, నిస్సహాయురాలను. నా అత్త తోటికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నాన, దీపారాధన, పూజ మొన్నగు అన్నీ చేస్తూ ఉన్నారు. నాకు కూడా వాళ్ళకలాగే పుణ్యం సంపాదించుకోవాలి, భగవంతుణ్ణి పూజించాలి అని ఉంది. కానీ వాళ్ళకి ఆ దృష్టి లేదు. నాకు కూడా అలా మనసులో ఇలా ఉంటుందన్న ఆలోచనే లేదు వాళ్ళకి. నేనేం చేయలేకపోతున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చే దీపారాధన లేదు, మనస్సుకు ప్రశాంతత ఇచ్చేటటువంటి దైవ దర్శనం కానీ, పూజ, పురాణ శ్రవణము ఇవేమీ లేవు. నేనేం చేయను? నాకు ఎలా గట్టి పట్టిందో చూసావా? నేనెంత దురదృష్టవంతురాలనో కదా అంటూ భగవంతుని దగ్గర పరిపరి విధాల వాపోయింది ఈ పోలి. మనస్సులోనే భగవంతుని ధ్యానిస్తూ పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్నటువంటి నీటితోనే స్నానం చేసింది. చినిగిన వస్త్రం ధరించిన ఆమె తాను ధరించిన ఆ చిరిగిపోయిన వస్త్రం యొక్క అంచును చింపి ఒత్తిగా చేసింది. దానిని ఒక చిన్న పాత్రలో ఉంచి కవ్వానికి అంటినటువంటి కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపాన్ని వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపుము, నేను అసక్తురాలను, నాపై అనుగ్రహము ఉంచు అంటూ పోలి ప్రార్థించింది. ఇలా దీనావస్థలో ఉన్నటువంటి పోలిని వైకుంఠంలో ఉన్నటువంటి ఆ దయాసముద్రుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు గమనించాడు. ఆమె మీద అనుగ్రహం కలిగిందనమాట. ద్వారపాలకుడైనటువంటి సుశీలుడును అను వాణిని చూచి, ఓయి నీవు ఈమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకునిరా అంటూ పంపించారు శ్రీ మహావిష్ణువు. సుశీలుడు వెంటనే వెళ్ళి పోలి ఉన్న చోటుకు వెళ్ళి బంగారు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠానికి తీసుకుని రమ్మని చెప్పి శ్రీ మహావిష్ణువు పంపారు. కాబట్టి వెంటనే వచ్చి ఈ విమానం ఎక్కు అంటూ రమ్మని తొందర పెట్టాడు ఆ ద్వారపాలకుడు. ఆమెను విమానం మీద ఎక్కించుకుంటూ ఉన్నాడు. అప్పుడే వ్రత ఉద్యాపనం చేసుకుని పోలి అత్త మాలి, మిగిలిన తోటికోడళ్ళు ముగ్గురు కూడా ఇంటికొచ్చారు. మాలి జరిగిన దాని విషయం అంతా కూడా తెలుసుకుని తాను కూడా వైకుంఠం చేరాలి అన్ని తలుచుకుని విమానంతో ఎగిరితే విమానం అందలేదు. కానీ పోలి పాదం పట్టుకుంది. పోలి పాదం అందుకుందనమాట. పెద్ద కోడలు తన అత్త మాలి యొక్క పాదాలను పట్టుకుంది. అలాగే ఆమె పాదాలను రెండో కోడలు, అలాగే ఆమె పాదాలను మూడో కోడలు అలా పట్టుకున్నారు. ఈ విధంగా వైకుంఠానికి విమానంలో పోతున్న పోలి పాదాలను పట్టుకుని అత్త మాలి,
ఆమె పాదాలను పట్టుకుని పెద్ద కోడలు, రెండో కోడలు, మూడో కోడలు వరుసగా వేలాడుతున్నారు. చూసేవారికి ఈ దృశ్యం చాలా విచిత్రంగా అనిపించిందనమాట. వైకుంఠ విమానం నడిపించే సుశీలుడు వీరిని చూశాడు. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తు తెచ్చుకున్నాడు. శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించాడు. మీరు మంచివారు కాదు, పోలిని చూసి అసూయ పడ్డారు, ఆమెను చాలా రకాలుగా బాధించారు. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధన, దైవ దర్శనం, పూజ, పురాణ శ్రవణం ఇలాంటి అన్నీ కూడా చేసిన, వీటిలో పాల్గొన్న, మనసులో పోలిని దూషిస్తూ పాలు, పెరుగు, నెయ్యి మొదలైన ఇంటి విషయాలను తలుచుకున్నారు తప్పితే మీకు భక్తి లేదు. పోలి మీద అసూయ పడ్డారు కాబట్టి మీరు దుష్టులు. మీకు వైకుంఠానికి రాదగినది అర్హత లేదు. మీరు వైకుంఠానికి రాదగిన వారు కాదు. కుంభీపాకం మొదలైన నరకాలే మీకు తగినవి. అక్కడికి వెళ్ళిపోండి అంటూ సుశీలుడు పలుకుతూ చేతిలో ఉన్నటువంటి కత్తితో మాలి చేతులను నరికేశాడు. అప్పుడు మాలి మిగతా ముగ్గురు కోడళ్ళు కింద పడిపోయారు. సుశీలుడు చాలా ప్రేమాదరణలతోనూ మహావైభవంగా పోలిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు యొక్క దయకు పాత్రురాలైంది. పోలి వృత్తాంతం వల్ల మనకేం తెలుస్తోంది అంటే, భగవంతుని మీద నిర్మలమైన భక్తి ఉండాలి, ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి. పూజలో ఆడంబరాలు కానీ, పూజ చేసేవారి ఆడంబరం కానీ భగవంతుని యందు చూపకూడదు. అలాంటి విషయాలకు భగవంతుడు లొంగడు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వాళ్ళు ఎవరికీ ఉండకూడదు. అట్టివారు ఎలా ఉంటారు? మాలిలాగా ఉంటారన్నమాట. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరంగా ఉన్న భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా అసూయాద్వేషాలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరడానికి పోలిలాగా ప్రయత్నించాలి. మాలి మున్నగవారు సంసారంలో మాయకు గుర్తులు. మరి పోలి నిర్మలమైన నిశ్చలమైన భక్తికి ప్రతీక. అలాంటి భక్తికి కులము, సంపన్నత ఇలాంటివి ఏమీ కూడా అడ్డు రావు, ఉండవు. మనం కూడా ఆ రకంగా పోలికి ఉన్నంత భక్తి మనకు కూడా కలగాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.